ఈ వీడియో తనూజ గారి ఫ్యాన్స్ కి రక్త కన్నీరే. తనూజ గారి ఫ్యాన్స్ నిజం చెప్తాం, ఫస్ట్ నుంచి చివరి దాకా చూసి కామెంట్ చేయండి, లేకపోతే మీరు నాకు కామెంట్ కూడా చేయొద్దు. నిజం చెప్తున్నా, ఆర్మీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ నిజంగా ఉంటే, ఆర్మీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కామనర్గా మీరు అతన్ని సపోర్ట్ చేస్తే, ఒక కామనర్ని ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్లో ఆర్మీ పవన్ కళ్యాణ్ నచ్చాడు బ్రో ఈ రోజు కూడా అని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మామ ఎందుకు నచ్చాడు, నాకెందుకు నచ్చాడో కూడా చెప్తాను. 2 విషయాల్లో సూపర్ అనిపించాడు తనూజ, 2 విషయాల్లో బాగా ఉంది, 2 విషయాల్లో బాగాలేదు. ఈ సాటర్డే ఎపిసోడ్లో నిజాలు నిర్భయంగా నేను కక్కుతా ఫస్ట్, ఓకేనా? వాళ్ళు వీళ్ళు కక్కటం కాదు మామ, నేనే కక్కేస్తా. ఖచ్చితంగా మీకు నిజం అనిపిస్తేనే కామెంట్ చేయండి, చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో, ఎన్ని లైక్స్ వస్తాయో. తనూజ గారి ఫ్యాన్స్ మొత్తం చూసే కామెంట్ చేయండి అమ్మా, సగం సగం చూసి కామెంట్ అయితే చేయొద్దు. ఈ రోజు మీకు రక్త కన్నీరే, నాకు రక్త కన్నీరే. సపోర్ట్ చేసా నేను సపోర్ట్ చేశా, నన్ను పిఆర్ అన్నారు. కానీ ఈరోజు మామ ఎంతమంది పిఆర్ నాకు ఎదురుగా ఉండి, తనూజ గారి పిఆర్స్ మీ అందరితో నేను మాట్లాడుతున్నా. ఈరోజు తనూజ పిఆర్ అని నన్ను అన్నారు కదా, ఈరోజు తనూజ వాళ్ళ పిఆర్లతో నేను మాట్లాడుతున్నా. వినండి, తనూజ గారు తప్పు చేశారు, గట్టిగా చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్, రాసి పెట్టుకోండి. ఎక్కడ తప్పు చేశారంటే, నిజం చెప్పండి మామ, డెమాన్ విషయంలో తనూజ అది తప్పు లేదా? ఫస్ట్ నాగార్జున గారు వచ్చి డెమాన్ సీరియస్గా అడుగుతున్నప్పుడు తనూజ గారు సీరియల్ యాక్టింగ్ చేశారు, డెమాన్ తప్పనేలాగా బిహేవ్ చేశారు తనూజ గారు. ఎప్పుడైతే నాగార్జున గారు మ్యాన్ హ్యాండ్లింగ్ అని తీసి, అమ్మ ఇక్కడ జెండర్ డిఫరెన్షియేషన్ లేదమ్మా, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదమ్మా డెమాన్ అన్నప్పుడు, అప్పుడు వాయిస్లో వచ్చేసి, సార్ నాదే తప్పు సార్, నేను తప్పు ఒప్పుకున్నాను సార్ అంటుంది. అది నిజంగా నువ్వు తప్పు ఒప్పుకున్నావు, తప్పు ఒప్పుకోలేదని నేను అన్నానా? తనూజ గారి పిఆర్స్ అయినా, తనూజ గారి ఫ్యాన్స్ అయినా లిటరలీ స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. తనూజ ఆ రోజు తప్పు ఒప్పుకుంది, ఈ రోజు కూడా నేను అదే చెప్తున్నా, తనూజ తప్పు ఒప్పుకుంది. కానీ నాగార్జున గారు అడిగేటప్పుడు అంత డిమాండే తప్పనేలాగా మాట్లాడటం మీకు నచ్చిందా? నాకు నచ్చలేదు. ఆ రోజు సారీ చెప్పిన మీరు ఈ రోజు కూడా నాగార్జున గారు వచ్చినప్పుడు, సార్ తప్పు నాదే సార్, అక్కడ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం లేదు సార్, నేనే అలా ఫీల్ అయ్యాను సార్ అని ఒక్క మాట చెప్పుంటే తనూజ గారికి నేను కొట్టామని సెల్యూట్. ఇక్కడ నేను కొట్టట్లా తనూజ గారికి సెల్యూట్, ఎందుకంటే ఆ రోజు సారీ చెప్పిన మీరు, ఓకేనా? ఈ రోజు నాగార్జున గారు అడిగితే మీదే తప్పని ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఇప్పుడు కూడా డిమాండే తప్పనేలాగా ఎందుకు మాట్లాడారు? ఈ పాయింట్కి నాకు మాత్రం తనూజ గారి ఫ్యాన్స్ మీరు కామెంట్లో తెలపాలా, ఈ పాయింట్కి తెలపాలా. నాగార్జున గారు ముందు ఎందుకు ఒప్పుకోలేకపోయారు? ఆ తర్వాత ఇంకో వీడియో ప్లే చేశారు, డిమాండ్ ఇంకో వీడియో. ఆ వీడియోలో తనూజ తప్పే లేదు, తప్పు లేని చోట కూడా తనూజ తప్పు లేదని గట్టిగా చెప్తా. అక్కడ డిమాండ్ పవన్ వెనక్కి వెళ్ళాడు, వెనక్కి వెళ్ళి తనే పడిపోయాడు. ఇక్కడ తనూజ గారు కూడా నాగార్జున గారితో మాట్లాడిన విధానం నాకు నచ్చింది, ఓకేనా? సార్ డెమానే వెళ్ళిపోయాడు సార్, నేను నెట్టలేదు సార్ అన్నప్పుడు, నిజమే డెమానే వెళ్ళిపోయాడు, ఇది మాత్రం వాస్తవం మామ. తప్పున్న చోట తప్పు అని చెప్పాలి, ఎందుకంటే తనూజ ఇలా బాల్స్ అంటే డెమాన్ వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ నాగార్జున గారు ఇమాన్యుల్, భరణి, సుమన్ శెట్టి గారిని అడిగితే ఇమాన్యుల్ పుష్ చేసింది సార్ అని చెప్పాడు. ఇక్కడ ఇమాన్యుల్ నాకు నచ్చల, భరణి గారు నచ్చల, సుమన్ శెట్టి అన్న పుష్ చేయలేదు సార్ అన్నాడు. ఇక్కడ సుమన్ శెట్టి గారు నచ్చారు. ఇమాన్యుల్, భరణి వాళ్ళిద్దరు కూడా ఈ విషయంలో తనూజ విషయంలో పుష్ చేయలేదు అని అనటం తప్పు. పుష్ చేయలేదు తనూజ, పుష్ చేసింది అనటం తప్పు. ఆ తర్వాత ఇంకా ఎక్కడ నచ్చిందంటే తనూజ లిటరలీ ఇంకో చోట భరణి గారు తనూజకి చెప్తున్నారు, దివ్యాని నాకు దూరంగా ఉండమను. దివ్య వాళ్ళ మమ్మీ మాధురి గారికి చెప్పిందంట, మాధురి గారు వచ్చి సంజన గారికి చెప్పారంట, సంజన గారు వచ్చి నాకు చెప్పారంట. మామ ఈ పాయింట్ నీట్గా ఏమన్నా మీకు అర్థమైపోయింది. ఇక్కడ తనూజ నేను చెప్పను సార్ అనింది, టూ గుడ్ అనిపించింది. తనూజ చెప్పకపోవటమే కరెక్ట్, ఓకేనా? తనూజ చెప్తే ఏమంటారు, మళ్ళీ వచ్చింది బాండింగ్స్ లోకి వచ్చింది, తగువులు పెడుతుంది అని అంటారు. మళ్ళీ తనూజదే తప్పు అంటారు. దివ్య వచ్చిన తర్వాతే వీళ్ళ బాండింగ్ అయితే విడిపోయింది, ఇది మాత్రం నిజం. ఇక్కడ తనూజ నేను చెప్పను సార్ అని మూతి మీద భరణి గారికి చెప్పింది, టూ గుడ్ అనిపించింది. ఎందుకు స్వామి వెళ్ళి చెప్పిన కానీ మళ్ళీ ఆయనదే తప్పు, ఆమెదే తప్పు అంటారు కదా, తను ఎందుకు చెప్పాలి? చెప్పునని మూతి మీదే చెప్పినప్పుడు సూపర్ అనిపించింది. ఇక్కడ అదే భరణి గారే వెళ్ళి చెప్పుకోవచ్చు కదా, భరణి గారు నేను నామినేట్ చేశా కదా అంటారు. నామినేట్ చేస్తే సరిపోదు, మీరు చెప్పాలనుకున్న పాయింట్ నామినేట్ చేసేటప్పుడైనా గట్టిగా చెప్పాలి. మీరు అక్కడ గట్టిగా చెప్పలేదు భరణి గారు, ఇదే చెప్తున్నా నేను. ఆ తర్వాత మామ కళ్యాణ్ పడాలా సపోర్ట్ చెయ్యలేదు అని చెప్పింది తనూజ. లిటరలీ నాకైతే కోపం పిచ్చెక్కిపోయింది మామ. కళ్యాణ్ పడాలా ఎన్నిసార్లు సపోర్ట్ చేశాడు, తను లోలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వెళ్ళాడు, నీట్గా వినండి కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎన్నిసార్లు వెళ్ళాడు. ఆ డ్యాన్స్ వేసేదాడు, కెప్టెన్సీ దాంట్లో ఎవరు సపోర్ట్ చేయనా, హౌస్ మొత్తం తనకి సపోర్ట్ లేకపోయినా కళ్యాణ్ వెళ్ళి సపోర్ట్ చేస్తారు. హౌస్లో ఎవరైనా తనూజ గారు సపోర్ట్ చేయకపోతే కళ్యాణ్ వెళ్ళి అడుగుతాడు, తనూజకి సపోర్ట్ చేయండి అని. ఇంతవరకు తనూజ వెళ్ళి కళ్యాణ్ అడగలేదు నాకు ఈ టాస్క్లో సపోర్ట్ చెయ్యని, కానీ కళ్యాణే వెళ్ళి అడుగుతాడు తనూజ అని, నేను నీకు సపోర్ట్ చేస్తా అని. దట్ ఈస్ ఫ్రెండ్షిప్. ఈరోజు అవి పెట్టారు, మీ ఆటలో ఎవరు హై ఎవరు అప్పుడు కళ్యాణ్ తనూజ గారితే పెట్టారు. తనూజ నాకుంటే నాకు అన్ని చెప్పదు సార్ తనూజ అని. లిటరల్లీ ఎలాంటి కల్మషం లేని వ్యక్తి ఆర్మీ పవన్ కళ్యాణ్ నీ పేరే చెప్పాడు కదా, నువ్వెందుకు ఆర్మీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేకపోయావు తనూజ అని నేను గట్టిగా అడుగుతున్నా తనూజ గారి ఫ్యాన్స్ని, తనూజ గారి పిఆర్స్ని, ఓకేనా? ఇప్పుడు కామెంట్ చేయండి అమ్మా తనూజ గారి పిఆర్స్. తనూజ గారి తప్పులు ఉన్నాయి కదా,
డెమాన్ విషయంలో తప్పే కదా, పవన్ కళ్యాణ్ విషయంలో తప్పే కదా, భరణి గారి విషయంలో తనుజ రైట్, అక్కడ నేను రైట్ అని చెప్పాను. డెమాన్ విషయంలో ఇంకోసారి పుష్ చేసింది అన్నారు చూసావా, అక్కడ తనుజ పుష్ చేయలేదు, అక్కడ రైట్. 4 విషయాల్లో 2 చోట్ల తప్పు, 2 చోట్ల రైట్. నాకు అనిపించింది కక్కేసా, మీరు ఇప్పుడు కక్కండి ఓకేనా. ఆ తర్వాత కళ్యాణ్ సూపర్ అనిపించాడు మామ, ఇది మాత్రం నిజం. తను ఎన్నిసార్లు పడిపోయినా మనం లేపాలా. ఆ తర్వాత స్టార్టింగ్లోనే దివ్య అండ్ సుమన్ శెట్టి గారు మాట్లాడుకుంటున్నారు. మామ ఇది టూ మచ్ మామ. దివ్యకి ఇప్పుడు అర్థమైంది తనూజ టాప్లో ఉందని తెలవంగానే దివ్య ప్లేట్ పిరాయించింది, హౌస్ మేట్స్ మీద నెట్టేసింది. హౌస్ మేట్స్ అందరూ తనూజ గారి బ్రెయిన్ వాష్ చేశారు. అందుకే తనూజ నా మీద ఇలా బిహేవ్ చేస్తుంది. తను సాఫ్ట్గా ఉండటం వల్ల అందరూ తనకి కనెక్ట్ అయ్యారు. నేను ర్యాష్ కానీ నేను స్ట్రాంగ్ కాబట్టి అందరూ నాకు దూరం అయ్యారు. ఒకరి బాండింగ్స్ వచ్చి నేను చెడగొట్టాను అని అంటుంది. ఒక్క తిప్పుకోకుండా చెప్తాను మామ దివ్య గురించి, ఎందుకంటే దివ్య ఒక్క తిప్పుకోకుండా నన్ను చేస్తుంది, అలా బిహేవ్ చేస్తుంది. తప్పులు చేసి ఇప్పుడు రైట్గా తను పోర్ట్రే చేసుకుంటేనే నాకు నచ్చట్లా. తనూజ అండ్ పవన్ కళ్యాణ్ విషయంలో దివ్య చేసింది తప్పే. ఆ రోజు కెప్టెన్సీలో తనూజని తీసేయటం తప్పే, ఆర్మీ పవన్ కళ్యాణ్ తన టీంలో ఉన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ తీసేయటం తప్పే. దివ్య అదే తప్పు అని ఖచ్చితంగా మీకు అనిపిస్తే ఇక్కడ ఒక కామెంట్ వేసుకున్నామా. ఆ తర్వాత డెమాన్ నచ్చాడు మామ, డెమాన్ నచ్చాడు. ఆ రోజు పుష్ చేయలేదు, అదే నాగార్జున గారు ముఖ్యం చెప్పాడు. ఆ తర్వాత సార్ నేను రూమ్లోకి వచ్చి మాట్లాడతాను సార్ మీతో అన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఫ్యామిలీ ఫోటో డెమాన్ తీసుకోలేదు కదా, ఆ ఫ్యామిలీ ఫోటో తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారేమో, ఆడియన్స్ ఏమైనా ఫీల్ అయ్యారేమో అని దాన్ని క్లియర్ చేయడానికి వచ్చాడు. సో సూపర్ అనిపించింది. ఎందుకంటే రీతు వాళ్ళ డాడీ లేరు, రీతుకి ఇద్దాం అనుకున్నాడు, ఇచ్చాడు డెమాన్ ఓకేనా, ఇది మాత్రం నిజం. ఆ తర్వాత సంజన గారు టూ గుడ్ అనిపించారు మామ. తనూజ అండ్ డెమాన్ విషయంలో సంజన గారిని అడిగారు ఎవరిది తప్పు అని. సంజన గారు డెమాన్ది తప్పే లేదు సార్, క్యాజువల్గా చెయ్యి హ్యాండ్ వేశాడు సార్ అన్నాడు. నిజంగా క్యాజువల్గానే వేసాడు. ఆ తర్వాత రీతు అండ్ సంజన గారి విషయంలో కూడా మామ నిజంగా సంజన గారికి ఓవర్ డోస్ ఇచ్చారేమో అనిపిస్తుంది నాకు ఓకేనా. రీతుకి ఎంత నవ్వుతా చెప్పారు, సంజన గారికి ఎందుకు అంత కోపంగా చెప్పారు ఓకేనా. సంజన గారు తప్పు ఉంది. సంజన గారు నిజంగా ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఎంటైర్ సినారియో మర్చిపోయి ఆమన్నా ఒక్క పదం మీద పడతారు ఓకేనా. ఆమె ఆ పదం ర్యాష్గా అంటుంది, ఆఫ్టర్ ఆల్ అనింది. ఆఫ్టర్ ఆల్ అంటే ఏమి కాదు మామ, అక్కడ ఆఫ్టర్ ఆలే ఓకేనా. అంత మించి దాన్ని ఓవర్గా అన్నీ వదిలేసి హౌస్లో ఇన్ని తగువులు వదిలేసి పాపం సంజన గారి మీద పడ్డారు. చివరిలో ఏమో ఆమెకేమో బాంబు వేశారు, ఫ్యామిలీ వీక్ రాకూడదు. నాకు లిటరల్లీ నచ్చలేదు మామ, ఆమెకు బాంబు వేయటం నాకు నచ్చలేదు. ఇక్కడ ఆర్మీ పవన్ కళ్యాణ్ కూడా టూ గుడ్ అనిపించారు. సార్ నా ఫ్యామిలీ వద్దు సార్, సంజన గారి ఫ్యామిలీ రమ్మనండి అని. మనిషి మామ, కల్మషం లేని మనిషి అని మీకు అనిపించట్లేదా. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇస్ రియల్ సోల్జర్, కల్మషం లేని మనిషి. నా ఫ్యామిలీ వద్దు, సంజన గారి ఫ్యామిలీనే తీసుకురండి అన్నాడు. ఒక తల్లి ప్రేమను అర్థం చేసుకున్న ఆర్మీ పవన్ కళ్యాణ్. ఇందుకే ఆర్మీ పవన్ కళ్యాణ్ కప్పుకు దగ్గరలో ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది. తనూజ కప్పుని కాళ్ళతో తల తన్నుకుంటుంది అని నాకు అనిపిస్తుంది మామ. మీరు ఏదైనా అనుకుంటాయా, కాకుండా ఉండలేను. ఆ తర్వాత నిజం చెప్పండి, ప్రజలుగా సుమన్ శెట్టి అండ్ భరణి గారు ఇమాన్యుల్ బాగా చేశారు. నాగార్జున గారు పొగొట్టు నాకు నచ్చింది. నిజం చెప్పండి, మీరు ఎవరి ఫ్యాన్స్ అయినా తనూజ గారు పర్టికులర్ ఎపిసోడ్లో ఓసరవేలిలా రంగులు మార్చారా లేదా, ఆ 2 క్లిప్స్లో డెమాన్ విషయంలో అండ్ ఆ తర్వాత కళ్యాణ్ విషయంలో రంగులు మార్చారు మామ. ఇది మాత్రం నిజం మామ, ఒప్పుకోండి మామ. ఎందుకు ఒకరి వైపే ఉండొద్దు, మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, ఒకరి వైపే ఉండొద్దు. ఎవరి తప్పు అయినా తప్పు అని చెప్పండి, ముఖం మీదే మూతి మీదే ఓకేనా. అది మామ నేను చెప్పాలనుకుంది. సంచాలకగా కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్ బాగానే చేశాడు. అక్కడ 6 బాక్సెస్ ఉంటే ఫస్ట్ ఎవరు వేశారు అన్నదే చూస్తారు కదా. ఫస్ట్ వేసింది సుమన్ శెట్టి గారు కాదు, సంజన గారు వేశారు. ఎవరు నీట్గా వేశారో కూడా చూస్తారు కదా నాగార్జున గారు. ఇక్కడ వరస్ట్ సంచాలక్ అని పవన్ కళ్యాణ్ అనటం నాకు నచ్చలేదు నాగార్జున గారు. మీకు కూడా నచ్చకపోతే మామ లైక్ చేసి కింద కామెంట్లో తెలపండి. ఈ పర్టికులర్ సాటర్డే ఎపిసోడ్లో తాట తీసి వదిలేశారా, ఏ పర్సన్ని తాట తీసి వదిలేశారు నాగార్జున గారు అని మీకు అనిపించింది, అతని పేరు కామెంట్ చేయండి. మీరు అనుకునే విన్నర్ ఓన్లీ ఒకరి పేరే, విన్నర్ తనూజ, కళ్యాణ్, డెమాన్, ఇమాన్యుల్. ఎనీథింగ్ మీకు నచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఒకరి పేరే విన్నర్ ఎవరో కింద కామెంట్లో పెట్టండి మామ, చూద్దాం.